నా కొడుక్కి పెళ్లి చేస్తూ శుభలేఖ రాశాను అనుకోండి, కింద శ్రీకారం రాస్తాను. శ్రీ అని రాయడంలో అర్థం ఏమిటంటే నా కొడుక్కి ఎందుకు పెళ్లి చేస్తున్నాను, ధర్మ ప్రజాపత్యర్థం, వాడికి ధార్మికమైన సంతానం కలగాలి, నా వంశం నిలబడాలి, నా శరీరం పడిపోయే లోపల నేను మనవణ్ణి చూడాలి, చూసి నా వంశం నిలబడింది, నా కొడుకు మనవణ్ణి కూడా చూశాను కాబట్టి మా ఇంటి సింహాసనానికి అర్చన జరుగుతూ ఉంటుంది. ఇది నాకు ఒక గొప్ప తృప్తి. అందుకు వాడికి పెళ్లి చేసింది. ఈ స్త్రీ నడవాలి. ఎలా నడవాలి? వాడికి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి పక్కన భార్య ఉండాలి. అందుకని ఆమె ఆరోగ్యంతో ధార్మికమైన సంతానాన్ని ఇస్తూ ఒండొరల మధ్య ఆకర్షణ అలాగే నిలబడి వారు సతతము కూడా మంగళములను అనుభవిస్తూ చక్కగా సంతోషంగా సంపాదించుకుంటూ ధార్మికమైన సంపాదనని మళ్ళీ యజ్ఞయాగాది క్రతువుల కొరకు ఇచ్చిస్తూ వాళ్ళు వృద్ధిలోకి రావడం అనేటటువంటి మాట ఎంత దూరం వరకు విస్తరించాలో అంతవరకు ప్రతిబంధకములు లేకుండా విస్తరించాలని నేను చేసేటటువంటి సంకల్పాన్నంతటినీ శ్రీకారము చేత ప్రతిపాదన చేస్తారు. అందుకని ఒక ముహూర్తం వ్రాస్తే ఆ కాగితం మీద పసుపులో వేలుంచి శ్రీ అని రాసి ముహూర్తం రాస్తారు. ఎందుకని అంటే ఆ ముహూర్తం దేని కొరకు? ఆ ముహూర్తానికి ఆ కార్యం అయిపోవడం కోసం కాదు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లమో లేకపోతే ఒండూరులు చూసుకోవడమో పాణిగ్రహణం చేయడమో మంగళసూత్రం కట్టడమో కోసం మాత్రమే కాదు. ఆ సమయానికి అది జరిగి అది ఎందుకు జరిగిందో అది కొనసాగాలి. ఎందుకు తాళి కట్టాడు? తాళి కట్టడం కోసం తాళి కట్టలేదు. వాళ్ళిద్దరూ ధార్మికమైన సంతానాన్ని పొంది ఎన్నో శుభ పరంపరలను పొందడం కోసం కట్టాడు. అవి అలా నడుచుగాక ఆ ప్రసారము, ఆ ప్రవాహమును శ్రీకారము చేత ప్రతిపాదన చేస్తారు. శ్రీ అన్న అక్షరం ప్రణవానికి మారుగా వస్తుంది. ప్రణవం, శ్రీకారం ఈ రెండిటికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ప్రణవము కేవలము సన్యాసులు మాత్రమే జపం చేస్తారు. ప్రణవాన్ని ఇతరులు జపం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. ప్రణవాన్ని ప్రత్యేకించి గృహస్థు కానీ పిల్లలు కానీ దీర్ఘ ప్రణవం చెయ్యకూడదు అని నిషేధం. దీర్ఘంగా ఓం అంటూ చెప్పకూడదు. ప్రత్యేకించి చదువుకునే పిల్లల చేత చెప్పించకూడదు. అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు దీర్ఘ ప్రణవం చేయకూడదు. ప్రణవం ఎక్కడి వరకు అనుమతిస్తారంటే నాకు ఈశ్వరునికి ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించి ఇది నాది కాదు నీదనేటటువంటి భక్తితత్వాన్ని ఆవిష్కరించడానికి నామావళిని పూజలోకి తీసుకొచ్చినప్పుడు ఓంకారాన్ని నామం ముందు ఉంచడానికి అనుమతిస్తారు. నామావళి అంటే శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అని చదివాను అనుకోండి, నేను నామాలు చదివాను. నేను దీన్ని పూజగా తర్జుమా చేశాను అనుకోండి, శివో మహేశ్వర శంభు, ఇందులో శివ నామం తీసుకుని ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః అంటాను. అప్పుడు నామానికి ముందు ఓం వస్తుంది, అటు నమః వస్తుంది. ఓం చేత అకారపుకార మకారముల చేత నాకు ఈశ్వరునికి ఉన్న సంబంధం చెప్పి గౌణమైన ఒక నామంతో పిలిచి నమః ఇది నాది కాదు అని గుండెలకి చూపించి వేస్తాడు. ఇలా వెయ్యరు. అందుకే పూజ చేసేటప్పుడు ఇలా తిరుగుతుంది చెయ్యి, చెయ్యి ఇలా తిరిగి పడాలి. ఇలా తిప్పడం కష్టం కాబట్టే అభిముఖ పూజ ఉండదు. ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ నిషిద్ధం శాస్త్రంలో. అందుకే సింహాసనం ఇటుంటే తాను తూర్పుగా ఉంటాడు. ఇలా వెయ్యాలి పూజ. ఇలా వేయడంలో చెయ్యి తిరగడం తేలిక, అనుసంధానం చేయడం తేలిక ప్రణవాన్ని. అప్పుడు నామానికి ముందు ప్రణవాన్ని అంగీకరిస్తారు. అంటే కేవల ప్రణవాన్ని పట్టుకుని జపం చేయడం కానీ ప్రణవాన్ని దీర్ఘంగా పలకడం కానీ ఎవరు చెయ్యవచ్చు అంటే కేవలము తురీయాశ్రమంలో ఉన్న వాళ్ళకు అనుమతి ఉంటుంది. వాళ్ళకి ప్రణవోపదేశం చేస్తారు సన్యాసాశ్రమ స్వీకార సమయమునందు. అంటే వాళ్ళు ప్రణవాన్ని చేస్తారు. ప్రణవము వైరాగ్య కారణము. అందుకే ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉండాలి తప్ప తద్విరుద్ధమైనటువంటి విశేషాన్ని వాళ్ళకి తీసుకొచ్చి కలపకూడదు. అందుకే ప్రణవానికి బదులుగా శాక్తేయ ప్రణవమై శ్రీకారం వస్తుంది. శ్రీకారము అమ్మవారి యొక్క స్వరూపంగా మారుతుంది. అందుకే ఎప్పుడైనా పరదేవతా పూజ చేస్తున్నప్పుడు
మీరు ఏ రూపంతో ఆవిడికి చేస్తున్నారన్న దానితో సంబంధం ఉండదు. నేను శారదార్చన చేయనివ్వండి, లక్ష్మీదేవిగా పూజ చెయ్యనివ్వండి, లేదా ఆమెని పార్వతిగా పూజ చెయ్యండి, సూక్తము మాత్రము శ్రీ సూక్తమే వాడతాం. శ్రీ సూక్తము, సూక్తము అంటే సు అంటే బాగుగా, ఉక్తము అంటే చెప్పబడినది. ఆమె యొక్క తత్వాన్ని చాలా బాగా చెప్పడం జరిగింది ఈ సూక్తం చేత. ఇంకా అంతకన్నా నువ్వు చెప్పలేవు. కాబట్టి ఈ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకాన్ని మంత్రంగా స్వరంతో మార్చుకుని భగవతికి షోడశోపచారములు చెయ్యవచ్చు. అందుకని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని పిలిచామనుకోండి, అది సరస్వతి అయినా, లక్ష్మి అయినా, భగవతి అయినా, మూడు కాదు, మూడిటి యొక్క మూలమూర్తి అయిన లలితా పరాభట్టారిక అయినా, కామాక్షి అయినా ఆ సూక్తంతో పిలుస్తారు. అంతేకాని సరస్వతీదేవి పూజ చేస్తాం శ్రీ సూక్తం పనికొస్తుందా అండి అని ఉండదు. అమ్మవారి యొక్క ప్రణవము శ్రీ శాక్తేయ ప్రణవము అంటారు. అందుకే దేవీ భాగవతంలో శ్రీ అన్న ఒకే అక్షరంలో 3 అక్షరములు దాగి ఉంటాయి. షకార, రకార, ఈకారములు. ష సుఖబీజము అంటారు, ర అగ్నిబీజము, ఈ చిచ్చక్తి యొక్క ప్రధాన కేంద్రము అది. అందుకే ష సుఖబీజం కాబట్టే సుఖ అన్న మాటని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. సుఖము భావన, యథార్థము కాదు. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. అందుకే సంస్కృతంలో ఒక మాట వాడితే చాలా జాగ్రత్తగా వాడతారు. ఖ అన్న అక్షరానికి అర్థం ఉంది, ఆకాశము అని అర్థం. ఖ ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను ఉపన్యాసానికి వస్తుంటే మబ్బులు పట్టేశాయనుకోండి, నాకు దుఃఖ. అదేమిటి? ఉపన్యాసానికి వెళదామంటే ఇంత వాన పడిపోయింది, కారు వెళ్ళడానికి లేదంటాను. అదే పక్కనున్న రైతుకి అబ్బా ఎంత వాన పడిందిరా, పంట పండుతుందంటాడు. ఖ అలాగే ఉంది, ఆకాశంలో మార్పు లేదు. ఒకడికి సు, ఒకడికి దు. అది వాడి మనస్థితిని బట్టి, అప్పుడు వాడున్న పనిని బట్టి ఒకడికి ఖ దు, ఒకడికి ఖ సు. ఖ ఖాగానే ఉంది, దాంట్లో ఏమీ మార్పు లేదు. ఏమీ మార్పు లేనిది అలాగే ఉన్నా మీకు అనుకూలంగా ఉందనిపిస్తే సుఖం. ఓ ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మయ్య మైకులు అవి అన్నీ బాగున్నాయి అని నేను అనుకున్నాను అనుకోండి, సు. అలా లేదనుకోండి, దు. ఖా అలాగే ఉంటుంది. కాబట్టి సు దు నా మనస్థితి. అది మీకు అనుకూలంగా ఉంది అని మీరు సంతోషం పొందేటట్టుగా ఉంచడం ఈశ్వర కృప.